సార్ నమస్కారం. నమస్కారం సార్. 2023-24 మధ్యలో మనకైతే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అంటే బీజేపీ వ్యూహం ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ వ్యవహారాలు ఇవన్నీ చూసుకుంటే మనం ఒకసారి అంటే బీజేపీకి ఏమైనా దెబ్బపడే అవకాశం ఉందా రాష్ట్రంలో? ముఖ్యంగా ఒకటేనండి, తెలంగాణ రాష్ట్రం అంతా రజాకారుల రాష్ట్రం అయింది. రజాకారులు 8వ రజాకారులు మన కేసీఆర్ గారు. వీళ్ళకు పనిచేసే వాళ్ళు ఆ రజాకారుల. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు కూడా కేసీఆర్ గారి కోసమే పనిచేస్తారు. ప్రజల కోసం కానీ ప్రజాస్వామ్యం కోసం కానీ ప్రజలకు ఏమైనా హెల్ప్ చేద్దామనే ఆలోచనలో ఈ రోజున్న ఇవేందో పెద్ద పెద్ద ఆఫీసర్లు మొత్తం వాళ్ళకే పనిచేస్తారండి. చిన్న స్థాయి ఉన్న ఉద్యోగులకు ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మొన్న జరిగిన సంఘటనలో పోలీసు వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. ప్రజెంట్ ఉద్యోగం చేస్తున్న ఒక మొన్న రీసెంట్ ఒక వ్యక్తి ట్రాఫిక్ ఎస్ఐ గారు, ఆయన ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో మెరిట్లో ఆయన ఉద్యోగం తెచ్చుకొని ఈ వీళ్ళ అంటే పోలీసులు చేస్తున్న ఏది ఆ రోడ్ల పైన పోయి చాలను కట్టమని చాలను తీయమని ఇలాంటి చిల్లర పనులు లేదు, అలాంటిది ఏం లేదండి. అతను చాలా ధైర్యశాలి, అతను చాలా గొప్ప వ్యక్తి. అతను ఆడికేంచి వచ్చి చేయడం జరిగింది. అసలు వాళ్ళు కూడా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారండి? అదే అనుకుందాం. అట్లా ఎన్ని అయినాయి ఆత్మహత్యలు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా. ఎందుకు అవుతున్న ఆత్మహత్యలు? ఖచ్చితంగా ఇప్పుడు నేను ఉన్నానండి. ఇప్పుడు మా దగ్గర ఒక సంఘటన జరిగింది. మా సంఘటనలో ఏంటంటే ఒక అతని మీద ఒక ఎమ్మెల్యేకి పడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా మీద మా ఎమ్మెల్యేకి పడలేదు. నన్ను ఎట్లా ఇరికేయాలని చెప్పి ఎవరితోనో నార్మల్గా ఒక కంప్లైంట్ ఇచ్చి ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు నా మీద పెట్టించుండు. ఆ ఎస్ఐకి నచ్చలేదు, అది నచ్చలే. నేను అరే అన్నట్లా కాదు, వీళ్ళు ఇట్లా కాదని తెలుసు. కానీ ఎస్ఐ ఏం చేశాడు? ఆఫీసర్ చెప్పిండు, ఎమ్మెల్యే చెప్పిండు కాబట్టి ఆ ఒత్తిడికి ఆ కేసు చేయడం జరిగింది. ఇప్పుడు కేసు అయింది. కేసు అయినాక లేదు నన్ను పట్టుకురావాలి, నేను దొరుకుతలేను. ఆ మీదకేసి ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తుండు. ఒత్తిడి చేసే వరకు ఏం చేయాలిగా? ఇటు ఉద్యోగానికి న్యాయం చేయక, ఆయన మనస్సాక్షికి న్యాయం చేసుకోలేక, ఈ నాలాంటి మంచి వ్యక్తులను ఇబ్బంది పెట్టలేక, అటు ఎమ్మెల్యేకి చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటారు. ఏం చేస్తారండి? ఒత్తిడి భరించలేక. అంటే పోలీస్ వ్యవస్థ మీద కూడా చాలా ఒత్తిడి చేస్తున్నారు. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో అది జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరి మీద నమ్మకాలు లేవండి. ఒక పోలీస్ మీద నమ్మకం లేదు, ఒక రెవెన్యూ మీద నమ్మకం లేదు, ఏ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు. ఏ డిపార్ట్మెంట్ ఏదైనా పోనండి, వరస్ట్ ఏది? లంచాలు. పెద్ద దొంగలు వీరండి. కేటీఆర్ గారు ఎంత పెద్ద దొంగ అంటే నేను దొంగనే సంభావిస్తాను. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ సిటీలో ఓడింగ్ వ్యవస్థ ఉండండి. ఓడింగ్స్ ఉండే, ఆ ఫ్లెక్సిల్ పెద్ద బిల్డింగ్ల పైన ఓడింగ్స్ ఉండే. ఇప్పుడు ఏం చేసిండు? ఆ ఓడింగ్లని దాన్ని జీవో రద్దు చేసి ఏం చేసిండు? 20 feet పైనే ఓడింగ్స్ అని చెప్పిండు. దానికి ఏం చేసిండు? ఒక పెద్ద కంపెనీ, ఈయనకు సంబంధించిన పెద్ద కంపెనీకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఏ కాంట్రాక్ట్? ఓడింగ్ల కాంట్రాక్ట్. ఇప్పుడు ఓడింగ్ల మీద ఓడింగ్ నిర్వహించుకుంటోళ్ళు, ఓడింగ్ బిల్డింగ్ వాళ్ళు, అక్కడ పనిచేసే వాళ్ళు, ఈ వ్యవస్థ అంతా 100 మంది బతికేటోళ్ళు అండి. ఈరోజు ఉపాధి అనేది కోల్పోయారు. ఓడింగ్ వ్యవస్థ ఉపాధి కోల్పోయింది. ఈయన ఏం చేసిండు? ఈయనకు సంబంధించిన XYZ కేటీఆర్ బినామీ ఒక అతనికి హైదరాబాద్ మొత్తం ఓడింగ్లో ఇచ్చి ఆ పిల్లర్స్ కూడా గవర్నమెంట్, అది మెట్రో పిల్లర్స్, ఈ పిల్లర్స్ గిట్ట అంతా వీళ్ళకే ఇచ్చి వీళ్ళే దంద చేస్తారు. ఏ పనిలో ఉండండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి ఇట్లా ప్రతి దాంట్లో వీళ్ళకే కమిషన్లు, వీళ్ళకే డబ్బులు. వేరేటోడు కూడా బతకొద్దు తెలంగాణలో, వీరొక్కరే బతకాలి, వీళ్ళ కుటుంబానికే బతకాలి, వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలే బతకాలి. అలాంటి పరిస్థితి తెలంగాణ ఉందండి. అలాంటప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఓడింగ్ బిజినెస్ ఉందండి నాది. నేనేం కావాలి ఈరోజు? నా పరిస్థితి ఏంది? నేను ఓడింగ్ బిజినెస్ మీద అరే నాకు బిజినెస్ ఉందని నేను చిట్టీలు వేస్తా, అప్పులు చేస్తా, ప్రాపర్టీస్ కొంటా, నా పిల్లలకు చూసా. ఇప్పుడు నేను 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను అనుకో, నా పరిస్థితి ఏందండి? ఇలా అది కట్ చేస్తే నా బతికేందండి? నా గురించి ఆలోచించలేదండి. అలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు. ఇది ఒక ఎగ్జాంపులే. యాదగిరిగుట్ట గురించి మాట్లాడతాను. యాదగిరిగుట్ట పైన 100 మంది బిజినెస్ చేసుకొని బతకటోళ్ళు ఉండే. ఇంచుమించు 550 షాపులు ఉండండి. 550 షాపులను తీసి ఈరోజు వాళ్ళని రోడ్డు మీద వేసిండు. వాళ్ళ 550 షాపులు ఇయ్యల పెట్టినాయి కావండి, తాతల నుంచి ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది నాది 50 ఏళ్ళ షాపు, 100 ఏళ్ళ షాపు అని చెప్పుకుంటారు. అలాంటి షాపులను కూడా తీసేసి అంటే వీళ్ళకేంది? వీళ్ళని తీసేసేయాలి, వీళ్ళ వ్యవస్థ సెట్ చేసేయాలి. ఇలాంటి వ్యవస్థలు నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి ఒక్కరికి, ఏ ఒక్కరు కూడా, ఒక విద్యార్థి హ్యాపీగా లేడు, ఒక ఉద్యోగి హ్యాపీగా లేడు, ఒక వ్యాపారి హ్యాపీగా లేదు, ఒక మితిలిచ్చుడు హ్యాపీగా లేదు, ఎవ్వరు హ్యాపీగా లేదండి తెలంగాణ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఈ రకంగా తెలంగాణ ప్రజల దగ్గర మేము వెళ్తామండి.
ప్రతి ఒక్కరు మేము ప్రెస్ చేస్తాం. ఆ వ్యాపారస్తులను, ఆ విద్యార్థులను, ఆ ఉద్యోగస్తులను మేము కలుస్తాం. ఖచ్చితంగా ఈ వ్యూహంలో మేము పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రేపు జరగబోయే 23లో ఇప్పుడు రేపు రిజల్ట్ రాగానే సార్ డిజాల్వ్ చేస్తాడు గవర్నమెంట్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు లేదు, టెన్షన్లో పడిపోయాడు. ఇప్పుడు ఇరకాటంలో పెట్టాలి బీజేపీని అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే రేపు పొద్దున మేము గెలవగానే గవర్నమెంట్ డిజాల్వ్ చేసి 23లోనే ఎలక్షన్లకు పోతాడు ఖచ్చితంగా. పోగానే మేమైతే ప్రజల దగ్గరకు పోతామండి. ప్రజల దగ్గరకు పోయి ఈ వ్యవస్థను తెలియజేస్తాం. ఈ కేటీఆర్ వ్యవస్థను, ఈ కేసీఆర్ వ్యవస్థను, ఈ కవిత వ్యవస్థను మా దగ్గర షామీర్పేటలో ఒక 100 ఇంచుమించు నాకు తెలిసి ఒక 50 ఏళ్ళ నుంచి ఒక కేసు ఉండండి, ఒక ల్యాండ్ కేసు ఉండే. ఆ ల్యాండ్ కేసుని ఇప్పటిదాకా ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయలే, అది కేసు నడుస్తుంది. ఇప్పుడు రీసెంట్గా కవితక్క దాన్ని తీసుకొని దాంట్లో ఒక 4 ఒక వాళ్ళ పార్ట్నర్ సంబంధించిన వాళ్ళ పేరు చెప్తారు కానీ అఫీషియల్గా అయితే ఈమెది, కానీ వాళ్ళ పార్ట్నర్ పెట్టి ఇప్పుడు ఆ కేసు క్లియర్ చేసి ఆడ వాళ్ళను బెదిరించి అదిరించి, అన్నదమ్ములను బెదిరించి అదిరించి ఈమె చేసుకొని ఇప్పుడు పెద్ద లేఅవుట్ చేస్తుంది. స్పైస్ లేఅవుట్ అని మా షామీర్పేటలో ఔటర్ రింగ్ రోడ్ పక్కనే అండి పెద్ద లేఅవుట్ చేసి. ఇట్లా ఈమె ఎన్నో రకాల వాళ్ళను ఇబ్బంది పెట్టి దందలు చేస్తుందండి. క్లియర్గా ఏంటంటే వీళ్ళ దందాలు వీళ్ళ బతుకుల కోసం ప్రజల కోసం చూసేది లేదు. ఇది క్లియర్. ఇది ప్రజలకు మేము తీసుకెళ్తాం. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తాం. మేము వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు వేయకుండా మా ఓట్లు వేసేటట్టు మేము ప్రజలను మార్చుతాం. మేము అదే వ్యూహంగా మేము పనిచేస్తాం. ఈ కేసులు మాకు ఏం కొత్తగా ఉండి ఆయన ఏమన్నా కేసులు పెట్టుకొని మేము చేస్తూనే ఉంటాం. అంటే ఇంకొకటి అంటే బీజేపీ మీద ఒక ఆరోపణ ఉంది, టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. అంటే స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ కొంచెం గ్యాప్లో బీజేపీలోకి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిండు, ఈయన టీఆర్ఎస్లోకి బీజేపీలోకి వచ్చిండు. ఓకే, డన్. అయితే మళ్ళీ సడన్ గా నిర్ణయం మార్చుకొని టీఆర్ఎస్ సొంత గుటికి వాళ్ళు రావడం జరిగింది. ఒకటే చెప్తానండి, నేను ఒక బీసీని, నేను ఒక గౌడ కులానికి సంబంధించిన నేను కింది స్థాయి నుంచి నాకు ఎలాంటి మా నాన్న రాజకీయ జీవితం లేదు, మా తాతకు రాజకీయం తెలియదు. మా నాన్న చిన్న ఒక కొట్టు, ఒక షాపు నడిపించే మా నాన్న. ఇప్పుడు నేను బీజేపీలో కార్యకర్త నుంచి నేను మండల స్థాయిలో పనిచేసిన, నేను జిల్లా స్థాయిలో పనిచేసిన, నేను రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నా. ఈరోజు నేను బీసీని ఆ రేంజ్ నుంచి నుంచి ఈడి వరకు ఎదగలిగిన. ఈరోజు మా భానుప్రకాష్ గారు మా అధ్యక్షుడు, ఆయన కూడా ఒక చిన్న స్థాయి నుంచి ఒక కార్యకర్త నుంచి వచ్చి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు. మా బండి సంజయ్ కుమార్ గారు కూడా చిన్న స్థాయి నుంచి. అంటే మేము బీసీలం కాదా అనండి, మేము బీసీలమే కదా. మరి మాకు న్యాయం జరిగినప్పుడు వాళ్ళకి ఎందుకు న్యాయం జరుగుతుంది? వాళ్ళ ఆలోచన తప్పండి. వాళ్ళ ఇప్పుడు రాగానే పార్టీ ఈజ్ డిఫరెంట్. మా పార్టీలో రాగానే నెత్తి మీద కూర్చోబెట్టుకోరు. మా పార్టీ సిస్టమ్ అది, మా సిస్టంలో పనిచేస్తాం. మాకు ఒక సిస్టంలో పనిచేస్తాం కాబట్టి వాళ్ళకి అది నచ్చలేదు సిస్టమ్. వాళ్ళని రాగానే రాజు కుర్చీలో కూర్చోబెట్టలేము. మా పద్ధతి ప్రకారం మా దగ్గర సీనియర్లు ఉండు కొంతమంది. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా మేము ఎలాంటి గవర్నమెంట్ గురించి ఆలోచించకుండా పనిచేస్తాం ఈ రోజు వరకు కూడా. అట్లా కొంతమంది 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అప్పటి నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే గౌరవం ఇవ్వాలిగా మేము. వాళ్ళ గౌరవం తర్వాత వీళ్ళకి గౌరవం ఇచ్చాం. ఆ గౌరవం వీళ్ళకి నచ్చలే. దాసోజీ శ్రవణ్ గారు అయితేంది, స్వామి గౌడ్ గారు అయితేంది, వీళ్ళు ప్రజలకు పోయి గెలిచేటోళ్ళు అండి. వీళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, మాకు అవసరం కూడా లేదు. వీళ్ళు పోవడం వల్ల మాకు ఒరిగేది లేదు, వచ్చేది లేదు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. నాగం జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, టీడీపీలో ఊపిరు. వీడికి వచ్చి అదే ఊపు అంటే ఆ ఊపును మా దగ్గర ఊపనికి రాదు. మాదొక సిస్టం గల పార్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మా దగ్గరికి వచ్చారు, ఈటెల రాజేందర్ గారు వచ్చారు. అంటే ఆయన అర్థం చేసుకుంటుండు పరిస్థితి ఏంది, పార్టీ తగ్గట్టు పనిచేస్తున్నాడు ఆయన. ఈరోజు మేము ఈటెల రాజేందర్ గారిని నెత్తిలో పెట్టుకుంటున్నాం కండి. ఇప్పుడు వివేక్ గారు వచ్చారు, వివేక్ గారిని మేము నెత్తిలో పెట్టుకుంటాం కండి. పార్టీలకు ఎంచుకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ ఓవర్ యాక్టింగ్లో మాత్రం సెట్ కాదు మా దగ్గర. మా పార్టీలో ఓవర్ యాక్టింగ్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా సెట్ కాదు. ఇది వాస్తవం. ఇది కష్టపడే వాళ్ళకు వాల్యూ ఉంటుంది బీజేపీ పార్టీలో. ఫైనల్గా అంటే మునుగోడు ఉప ఎన్నికలు అంటే ఎంత మెజార్టీతో మీరు విజయం సాధించబోతున్నారు మునుగోడులో? సరే, ఇక వాళ్ళు అంతమంది కష్టపడరు కానీ ఎమ్మెల్యేలు కష్టపడరు, మంత్రులు కష్టపడరు. భారీ మెజార్టీతో గెలుస్తున్నారా లేకపోతే కొద్ది మెజార్టీ? అదే ఏమంటున్నాడు వాళ్ళు అంటారు కదా, మేము ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం కదా. ఇక వాళ్ళని కూడా ఎందుకు నారాజు చేద్దాం మనం? వాళ్ళని కూడా ఇబ్బంది పడకుండా మేము గెలుస్తామంటే 10-12 వేల ఓట్లతో మేము గెలుస్తాం అంతే. ఎక్కువ మెజార్టీ వాళ్ళ లెక్కలు. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి చర్చ చేయడం జరిగింది, మేము 50,000 మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తున్నాం. 50,000 మెజార్టీ వద్దురా నాయన,
మీకు ఆ సీన్ లేదు, కానీ మేము 10,000 మెజార్టీతో గెలుస్తున్నామండి. ఖచ్చితంగా మునుగోడులో బీజేపీ జెండా ఎగురుతుంది. ఇంకొక 48 గంటలు అయితే మా విజయ కేతనాలను ఎగిరేసుకుంటా రాష్ట్రం అంతా తిరుగుతాం మేము. ఇంకొక 48 గంటల్లో 48 గంటలు 48 గంటలు 6వ రోజు తారీఖు రోజు అయిపోయింది. డే అయిపోయింది కాబట్టి రేపు ఒక్కరోజు రేపు ఒక్కరోజు అంతే. రేపు ఒక్క నైట్ పడుకోండి, ఇవాళ ఒక్క నైట్ పడుకోండి, రేపు ఒక్క నైట్ పడుకో, ఎల్లుండి పొద్దుగల మేము విజయ కేతనం రాష్ట్రం అంతా తిరుగుతుంటాం. అది ఖచ్చితంగా. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.